ప్రభునందు ప్రియులారా బాగున్నారు కదా. సో మీరంతా బాగుండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం చదువుకునే మాట ఏంటి అని అంటే, దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి ఈ మాట చదువుకుందాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24 నుండి 25 వచనాల వరకు మనం చదువుకుందాం. అక్కడ అంటాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు. ఏమన్నాడు? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలియుండును అన్నాడు. సో ఏ మాటలు వినాలి అని చెప్తున్నాడు? ఈ నా మాటలు విని, నేను చెప్పబోయే మాటలు విని అని యేసు ప్రభువారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ నా మాటలు విని అంటే నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు, ఎవరైనా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్, irrespective of caste, irrespective of color, irrespective of poor, irrespective of rich, ఎవరైనా సరే ఆయన మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి ఒక్కరు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటారు అని అన్నాడు. సో బుద్ధిమంతుల జీవితాన్ని బండ మీద కట్టుకుంటారు. ఎక్కడ కట్టుకుంటారు? బుద్ధిమంతులు వాళ్ళ జీవితాలు బండ మీద కట్టుకుంటారు. ఒకవేళ ఇసుకలో కట్టారనుకోండి, ఏమవుతుంది? వరద వచ్చినప్పుడు ఇసుక కింది భాగం కోసుకుపోయి ఆ వరద పాటుకి కట్టినటువంటి ఇల్లు పడిపోతుంది కదా. సో బుద్ధిహీనుడు అలా ఇసుకలో కట్టుకుంటాడు. అంటే నా మాటలు వినని వాడు ఇసుకలో కట్టబడినటువంటి జీవితం కలిగి ఉంటాడు అన్నాడు. నా మాట వినేవాడు బండ మీద ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని అన్నాడు. బుద్ధిమంతులు యేసు ప్రభు మాట విని ఆ మాట చొప్పున చేసే ప్రతివాడు కూడా బుద్ధిమంతుడు అనబడతాడు. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. ఎందుకనంటే యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన మంచి మాటలే చెప్తాడు కనుక ఆ మాటలు విని వాటి చొప్పున చేయడానికి తను ఇష్టపడతాడు కదా. అయితే యేసు ప్రభు మాటలు వినాలట. విని ఎక్కడ కట్టుకోవాలి? బండ మీద కట్టబడిన జీవితంలాగా ఉండాలి. యేసు ప్రభు మాటలు వినేవాడు బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుడిలాగా ఉంటాడు. యేసు ప్రభుని మాట విననివాడు ఇసుకలో ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిహీనుడిలాగా ఉంటాడని చెప్తున్నాడు. అయితే ఆయన మాట వినడంలో ఒక అద్భుతం ఉంది. అది ఏంటి అని అంటే, ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాట వెలుగై ఉంది. ఆయన మాట విన్నప్పుడు అది జీవాన్నిస్తుంది. ఆయన మాట విన్నప్పుడు అది వెలుగునిస్తుంది. వెలుగులో సమస్త విధాలైనటువంటి మంచితనం ఉంటుంది. సో ఆయన మాట విన్నప్పుడు మంచితనం ఏంటో మనం గ్రహిస్తాం. వి విల్ అండర్స్టాండ్ ద గుడ్నెస్, వి విల్ అండర్స్టాండ్ ద బ్యాడ్నెస్. మంచి ఏంటో చెడేంటో ఆయన మాట వింటే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మాట సత్యం గనుక. హీస్ వర్డ్ ఈజ్ ట్రూత్. ఆయన మాట విన్నప్పుడు సత్యం కానిది ఏమవుతుంది? బయలుపరచబడుతుంది. సత్యమైంది బయలుపరచబడుతుంది అన్నమాట. కాబట్టి ఆయన మాట వినడం వల్ల మనం బుద్ధిమంతులుగా మంచి నిర్ణయాలు తీసుకుంటాం. మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మన జీవితాల్లో కీడు జరిగినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నష్టం వచ్చినా అవి మనల్ని ఏమీ చేయలేం. వీ కెన్ ఫేస్ ఇట్. వాటిని మనం ఎదుర్కోగలం. అయితే ఇక్కడ అంటాడు, కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. అయితే ఇల్లు కట్టిన తర్వాత కొంతకాలానికి వాన కురిసిందట. ఆ వాన వలన తను తీసుకున్న నిర్ణయం బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంది కనుక తను తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎటువంటి చెక్కు చెదరనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఆ నిర్ణయంలో లొసుగు లేదు గనుక అది కదలదు. వాన కురిసింది, ఆ ఇంటి మీద కొట్టింది. వరదలు వచ్చినాయి, ఆ ఇంటి మీద కొట్టినాయి. గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టింది. ఆయన ఆ ఇల్లు పడిపోలేదు. సో ప్రభుని, ఆయన మాటను నమ్మి మనం నిర్ణయం తీసుకుంటే, ఆయన మాట చొప్పున చేస్తే మనకు కష్టం వచ్చినా ఆ కష్టం మనల్ని కదిలించలేదు, భయపెట్టలేదు, బాధ పెట్టలేదు. ఆ కష్టం వల్ల, నష్టం వల్ల, ఆ బాధ వల్ల మనకి ఎటువంటి హాని కలగదు. అయితే బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త, యేసు ప్రభువారు ఒక వివాహానికి హాజరవుతారు.
అక్కడ తన తల్లి కూడా ఆ వివాహానికి వచ్చి ఉంటుంది. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. కానా అనే ఊర్లో పెండ్లి విందులో. అయితే మరియా యేసు ప్రభువారి యొక్క తల్లి ఆ విషయాన్ని గమనించి ద్రాక్షారసం అయిపోయిందని తన కుమారుడైన యేసు ప్రభువారితో ఈ మాట చెప్తుంది. అయ్యా, ద్రాక్షారసం అయిపోయింది అంటే ఆ ఉద్దేశం ఏంటి అని అంటే ఆయన ఏమైనా చేయగలడు. ఆయన మాట సృష్టించగలిగిన మాట. యేసుక్రీస్తు మాట క్రియేటర్ వర్డ్. సో ఇట్ కెన్ క్రియేట్ వెన్ ద వర్డ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇట్ కెన్ క్రియేట్ ద థింగ్స్. యేసు ప్రభు నోట నుండి ఒక మాట వచ్చినప్పుడు ఆ మాట సృష్టిస్తుంది, లేని దాన్ని సృష్టిస్తుంది. ఆ విషయం ఆమెకు బాగా తెలుసు. అందుకని ఆమె అంటుంది, పరిచారకుల్ని పిలిచి ఆయన మీతో చెప్పేది చేయండి అని చెప్పింది. ఏం చెప్పింది? పరిచారకుల్ని పిలిచి ప్రభువారు మీతో చెప్పేది మీరు చెప్పినట్లుగా చేయండి, ఆయన మాట విని ఆయన చెప్పినట్టు చేయండి అన్నది. ఆమెకు బాగా తెలుసు, ఆయన మాట విని చెప్పింది చెప్పినట్టు చేస్తే ఒక అద్భుతం జరుగుతుందని. దేవుని బిడ్డలారా గమనించండి. సరే, మరి ఆయన సమయం వచ్చింది. ఆయన పరిచారకుల్ని పిలిచి ఈ 6 రాతి బాణలు నీటితో నింపండి అని చెప్పాడు. చెప్పినప్పుడు జరిగిన గొప్ప విషయం ఏంటి అని అంటే వారు ఆ రాతి బాణలు అంచుల మట్టుకు నింపిరి అని చెప్పబడింది. అప్పుడు ఆ పరిచారకుల్ని పిలిచి ఆయన అన్నాడు, ఈ ద్రాక్షారసమైన నీటిని ముంచుకొని విందు ప్రధాని దగ్గరికి తీసుకువెళ్ళి చూయించండి అని చెప్పాడు. ఆ విందుని ఎవరైతే మరి జరిగిస్తూ ఉన్నారో ఆయనకి తీసుకెళ్ళి చూయించమంటే ఆయన టేస్ట్ చూసి అంటాడు, ఇంతకుముందు జబ్బు ద్రాక్షారసం ఇచ్చి ఇప్పుడు మంచి ద్రాక్షారసం ఇస్తున్నారు. మంచి ద్రాక్షారసాన్ని ఇంతకుముందు దాచిపెట్టుకున్నారు. అవునా? సో యేసు ప్రభు వారు క్రియేట్ చేసినటువంటి మాట, ఆయన మాట మనం విన్నప్పుడు మన జీవితంలో ఒక అద్భుతాన్ని చూస్తాం. అయితే అద్భుతం చూడాలి అని అంటే ఆయన మాట విని ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఏమి చెబితే అది జరిగించినప్పుడు మన జీవితంలో మనం అద్భుతాన్ని చూస్తాం. సో అక్కడ ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేస్తే నీరు ద్రాక్షారసంగా మారిపోయింది. సో నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ జబ్బు ఎంత గొప్ప జబ్బు అయినా, నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, నువ్వెంత ఫెయిల్యూర్లో ఉన్నా, నువ్వెంత దరిద్రంలో ఉన్నా, ఆయన మాట వినినప్పుడు ఆ పరిస్థితి షిఫ్ట్ అయిపోతుంది. ఆ పరిస్థితి మరి మంచి పరిస్థితిగా మారిపోతుంది అన్నమాట. సో నీవు జీవించవలసిన అద్భుతమైన జీవితం జీవించడానికి ఆ పరిస్థితి ఆయన మాట నిన్ను మారుస్తుంది. అయితే ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అని అంటే ఆయన మాట వినడం. సో చాలామంది చర్చెస్కి వెళ్తారు, అక్కడ చెప్పే వాక్యాన్ని వింటారు కానీ వినరు. వినడం అంటే చెవులతో వినడం అని అనుకుంటారు, కానీ వినడం అంటే బైబిల్ డిక్షనరీ ప్రకారం వినడము అని అంటే దాన్ని చేయడం, వినిన దాన్ని జరిగించడాన్నే వినడం అని అంటారు బైబిల్ నాలెడ్జ్ ప్రకారం. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అందరూ చెవులతో వింటారు కానీ దాన్ని చేయరు. బైబిల్లో పారబుల్ ఉంది. ఆయన ఒక తండ్రి 2 కుమారులు ఉంటే పెద్ద కుమారుడికి చెప్తాడు, నాయన పొలం దగ్గరికి వెళ్ళి పొలాన్ని చూసిరా అని చెప్తాడు. అలాగే నాన్నగారు చూస్తానని అన్నాడు కానీ అతను చేయలేదు. కానీ ఆ పని పురమాయించబడనటువంటి చిన్న కుమారుడు ఆ మాట విని ఆ పని చేశాడు కనుక అతను ఆశీర్వదించబడ్డాడు. ప్రియ యవన బిడ్డలారా, దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మాట నిత్య జీవము, ఆయన మాట సృష్టించే మాట, ఆయన మాట పని జరిగించే మాట, ఆయన మాట నీకు మేలు చేసే మాట, ఆయన మాట నువ్వు విని దాని ప్రకారం చేస్తే దానిలో ఒక అద్భుతం నీ కొరకు జరుగుతుంది అన్నమాట. ఒకవేళ నీకు జబ్బుందా, ఆయన మాట విన్నావా? సో ఆ మాట అంటున్నాడు, సామెతల గ్రంథం
4వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటి అనంటే, ఆయన మాటలు మనం వినినప్పుడు, ఆయన మాటలు మనం తీసుకున్నప్పుడు, అవి మన సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అన్నాడు. ఏమిస్తాయంటే, ఆయన మాటలు మన శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తాయంట. అయితే ఆరోగ్యం ఎందుకు రావడం లేదు మన జీవితంలో? క్రైస్తవులుగా ఉండి అనారోగ్య పాలు ఎందుకు అయిపోయి ఇలా జీవిస్తూ ఉన్నాం, ఐసీయూలో పడి జీవిస్తూ ఉన్నాం. మనల్ని బీపీ షుగర్లు వెంటాడుతూనే ఉన్నాయి. రకరకాల జబ్బులు వెంటాడుతున్నాయి. క్యాన్సర్లు, రకరకాల మహమ్మారులు వెంటాడుతున్నాయి. కారణం ఏంటి అనంటే, మనం ఆయన మాట విని దాని చొప్పున చేయడం లేదు. అందువలన మన సర్వ శరీరానికి ఆరోగ్యం రాకపోను అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాం. అయితే ఆయన మాట విని దాని ప్రకారం చేస్తే మన సర్వ శరీరమునకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. బీపీ పోతుంది, షుగర్ లెవెల్స్ డ్రాప్ అయి నార్మల్ అవుతాయి. సో క్యాన్సర్ ఉంటే పోతుంది, కిడ్నీ సమస్యలు పోతాయి, మరి డైజెస్టివ్ సిస్టంలో ఉన్న సమస్యలు పోతాయి, మంచిగా నిద్ర పడుతుంది, పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాం. ఎప్పుడు అనంటే ఆయన మాట విని దాన్ని ప్రకారం చేసినప్పుడు అది నీ సర్వ శరీరానికి ఏం చేస్తట? సత్తువనిస్తుంది, అంటే బలాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆయన మాట వినాలి. అయితే ఆ పెళ్లిలో కానా విందులో ఆయన మాట విన్నటువంటి పరిచారకులు ఆ నీటిని ముంచుకొని వెళ్ళినప్పుడు ఆ విందు ప్రధాని ఎంత అద్భుతంగా ఉంది, రుచికరంగా ఉంది అని అన్నాడు. సో నీ జీవితం ఎంత బిట్టర్గా, చేదుగా ఉన్నా అది బిట్టర్గా ఉన్నటువంటి నీ జీవితం బెటర్గా దేవుడు మారుస్తాడు. చేదుగా ఉన్న నీ జీవితాన్ని తీయగా మారుస్తాడు. మారాజలాలు ఆ కొమ్మ ఆ నీటిలో వేసినప్పుడు ఏ రీతిగా అయితే మధురంగా మారిపోయినాయో ఆ రీతిగా నీ జీవితం యేసు ప్రభు మాట అనేటువంటి కొమ్మ నీ జీవితంలో వేయబడితే నువ్వు విని దాని ప్రకారం మరి జీవిస్తే నీకు జరిగేది ఏంటి తెలుసా? నీ జీవితం చేదుగా ఉన్న నీ జీవితం, అప్పుల బాధలో ఉన్న నీ జీవితం, వ్యాధిగ్రస్తమైన నీ జీవితం, మరణాంధకారంలో ఉన్న నీ జీవితం ఎలా ఉంటుంది? జీవంతో నింపబడుతుంది. నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని అది దయచేస్తుంది. సో ఆయన మాట వినడంలో ఒక అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో చర్చికి వస్తున్నావు, మరి ఆయన మాట వింటున్నావు, కానీ దాని ప్రకారం చేయకుండా ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకొని వెళుతున్నావు. అవునా? సో దానివల్ల అంతగా ఉపయోగం లేదు, కానీ ఆ పాస్టర్ గారు ప్రార్థించినప్పుడు నీకు తగ్గుతుంది. మరలా నువ్వు అదే దరిద్రపు జీవితం, అదే అపవిత్రమైన జీవితం, పాపపు జీవితం జీవిస్తూ ఆయన మాటకు లోబడినటువంటి అపవిత్ర జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు తిరిగి పాస్టర్ గారు చేసినప్పుడు పోయిన జబ్బు మళ్ళీ వస్తుంది. ఎందుకు వస్తుంది అనంటే, నువ్వు అది స్వస్థపరచబడ్డప్పుడు నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. నీకు జబ్బు పోయినప్పుడు జబ్బు తీసేసినటువంటి యేసు ప్రభువు చెప్పినట్టు నువ్వు నడవాలి. ఆయన అంటాడు, ఒక వ్యక్తిని బాగు చేసి ఆయన అంటాడు, నువ్వు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక పాపము చేయకము అని అంటాడు. సిన్ నో మోర్, హియర్ ఆఫ్టర్ సిన్ నో మోర్. ఇక పాపం చేయొద్దు. పాపం చేస్తే మరలా కీడు వస్తుంది జీవితంలోకి, మరలా జబ్బు వస్తుంది జీవితంలోకి, మరలా అప్పుల బాధ వస్తుంది జీవితంలోకి, మరలా చావు వస్తుంది. చావు బ్రతుకుల మధ్య నుండి పాస్టర్ గారు నీకు ప్రార్థన చేసినప్పుడు బాగైపోయావు, తిరిగి సడన్గా చచ్చిపోయాడంటే అదేంటి, మొన్నే బాగైపోయాడు కదా, పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు చనిపోయాడమ్మా అంటే దానికి పాస్టర్ గారు బాధ్యులు కారు. బాధ్యుడు ఎవరు అని అంటే నువ్వు తిరిగి స్వస్థపరచబడ్డప్పుడు పాపం చేయకుండా నీ జీవితాన్ని ప్రభువుకి ఇచ్చి ఆయన మాట చొప్పున నువ్వు నడుచుకుంటే నువ్వు సదాకాలం బ్రతుకుతావు, జీవిస్తావు. అధిక ఎన్నటికీ కూడా ఆ జబ్బు నీకు రాదు, ఆ వ్యాధి నీకు రాదు. ఎందుకు వస్తుంది అని అంటే స్వస్థత పొందుకొని ఆయనకు లోబడకుండా తిరిగి పాపం చేస్తున్నావు కనుక కీడు మరలా నీ మీదకి వస్తుంది. మరి ఎక్కువ కీడు నీ కలుగుకుండానట్లు
ఇక నువ్వు పాపము చేయకము అన్నాడు. పాపం చేస్తే వ్యక్తి జీవితంలో కీడొస్తుంది. నువ్వు అనుకుంటున్నావు, యేసు ప్రభువుని నమ్మాను, నేను పరిశుద్ధుడిని, నీతిమంతుడిని అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు పరిశుద్ధుడివైనా, నీతిమంతుడివైనా నువ్వు పాపం చేస్తూ ఉంటే కంటిన్యూస్‌గా ఆ పాపానికి నీకు కీడు తప్పనిసరిగా వస్తుంది. వస్తుంది. కాబట్టి ఆ కీడు నువ్వు అనుభవించాల్సిందే. నమ్మిన తర్వాత వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించగలిగితే అద్భుతమైన ఆరోగ్యంతో నువ్వు నింపబడి సదాకాలం పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా నువ్వు జీవిస్తావు. దేవుని కృపగల నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన దేవుడు. ఎందుకు నీ జీవితంలో క్రైస్తవుడిగా ఉండి, ఒక దేవుని బిడ్డగా ఉండి, రక్షించబడిన వానిగా ఉండి, ఎదుగు బొదుగు లేని జీవితం జీవిస్తూ ఉన్నావు? ఎందుకు సమస్యల వలయంలో ఉన్నావు? ఎందుకు సమస్యల సుడిగుండాలలో ఉన్నావు? ఎందుకు వ్యాధిగ్రస్తమైన జీవితం జీవిస్తూ ఉన్నావు? ఎందుకు అప్పుల బాధతో బ్రతుకుతూ ఉన్నావు? ఎందుకు మరణశయ్య మీద ఐసీయూలో ఉన్నావు? కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయన మాట వినడం లేదు. ఆయన మాట విని బుద్ధిమంతునిలాగా మారలేదు. కాబట్టి బుద్ధిహీనుడివై ఈ సమస్యలన్నీ తెచ్చుకొని అప్పులు చేసి హాస్పిటల్ ఐసీయూలో కూర్చుంటున్నావు. అది కారణం. అయితే ఒకవేళ ఆయన మాట వింటే, ఆయన మాట ప్రకారం జీవిస్తే అది నీ సర్వ శరీరమునకు ఆయన మాటలు ఏమిస్తాయంట? ఆ, ఆరోగ్యాన్ని కలుగజేస్తాయంట. సో నీకు ఆరోగ్యం ఎందుకు రావడం లేదంటే, ఆయన మాటలు వింటున్నావు కానీ వాటి చొప్పున నువ్వు బ్రతకటం లేదు, జీవించటం లేదు. దట్ ఈస్ ద డ్రాబ్యాక్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకు నువ్వు అనారోగ్య పాలైపోయావు? ఎందుకు నువ్వు కొట్టబడుతూ ఉన్నావు? ఎందుకు నీకు ఈ బాధ అని అంటే, దేవుని మాట వింటున్నావు కానీ దాన్ని ఆచరించే జీవితం నీలో లేదు. దట్స్ ద రీజన్ వై యు గాట్ డిసీజెస్. లూకా శుభవార్త 5వ అధ్యాయం ఈ విధంగా చెప్తుంది. అయితే యేసు ప్రభు వారు ఆ సరస్సు తీరమున వల బాగు చేసుకుంటూ, శుభ్రం చేసుకుంటూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని దర్శిస్తాడు. ఆ వ్యక్తి పేరు సీమోను పేతురు. పేతురు కదా. యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి వెళ్ళి, నీ ధోనిలో నేను ఎక్కుతాను, అది కొంచెం నీటిలోకి తోస్తే నేను మాట్లాడతాను అన్నాడు. అయితే సరే, యేసు ప్రభు వారు అడిగినప్పుడు ఆయన మంచి మనసుతో తన వల ప్రక్కన పెట్టి, అది ఆయనను దానిలో ఎక్కిన తర్వాత దాన్ని లోపలికి నెడతాడు. ఆయన జనసమూహములు ఆ ధోని చుట్టూ చేరినందున ఆయన సరస్సు ప్రాంతంలో ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడుతూ ఉంటాడు యేసు ప్రభువారు. అనేక మంది ఆ మాటలు వింటూ ఉంటారు. వాళ్ళలో ఆ ధోని ఇచ్చినటువంటి పేతురు కూడా ఆ మాటలు వింటూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు అతనికి చాలా నచ్చినాయి. ఆ మాట అతన్ని ఎంతగా ప్రేరేపించింది అని అంటే, ఈయన ఏది చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నంతగా ఆయన్ని ప్రభావితం చేసినాయి. సో ప్రభావింపబడిన ఈ వ్యక్తి, మరి అందరూ మాటలు విన్నారు, వెళ్ళిపోయారు. పేతురు ఒక్కడు యేసు ప్రభువారి దగ్గర మిగిలిపోయాడు. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, ఇప్పుడు నీ ధోనిను ఇటు ప్రక్క నడిపించి వల వేయమన్నాడు. వల వేయమంటే పేతురు మాట్లాడతాడు, అయ్యా, రాత్రంతా నేను చేపలు పట్టాను కానీ ఒక్క చేప కూడా పడలేదు. రాత్రంతా నిద్ర లేకుండా చేపలు పట్టిన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నైట్ అవుట్ చేసి కళ్ళు మండుతూ ఉంటాయి. కళ్ళు మండుతూ వల బాగు చేసుకుంటూ ఉన్న సమయంలో యేసుప్రభువారు అక్కడికి వచ్చి ఆయన ధోనిని అడిగాడు. అవునా, నిన్ను అడిగాడు, నీ దగ్గరకు వచ్చి నీకు వాక్యం చెప్తున్నాడు అని అంటే దెర్ ఇస్ ఎ పర్పస్ ఆఫ్ గాడ్. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగినాడు. నీకు మేలు చేయడానికి ఆయన నీ దగ్గరకు వచ్చాడు. ఆయన మాట నీ చెవిని పడింది అని అంటే అది యాక్సిడెంటల్గా నీ చెవిని పడలేదు. అది నీ కోసం కావాలని నీ చెవిని పడింది. అది విని నువ్వు లోపడితే దాని ద్వారా నువ్వు మేలు పొందాలని నీకు ఆ మాట వినబడింది. అయితే పేతురు అన్నాడు,
అయ్యా రాత్రంతా నేను చాలా శ్రమపడి, కష్టపడి వల వేశాను. ఒక్క చేప కూడా పడలేదు. అవునా? వల బాగు చేసుకుంటూ ఉంటే మీరొచ్చారు. అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తాను అని అన్నాడు. ఏమన్నాడు? అయినను నీ మాట చొప్పున వల వేతునని ఆయనతో చెప్పాను. ఎవరు? సీమోను. సో, వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వలలు పిగిలిపోవుచుండగా అన్నాడు. ఎలా పడ్డాయంట చేపలు? ఆయన చెప్పినట్లుగా, ఆయన చెప్పిన ప్రదేశంలో వేస్తే ఆ, నీ జీవితానికి ఒక డెస్టినేషన్ ఆయన చూపిస్తాడు ఆయన మాటల్లో. నువ్వెక్కడ ఫలిస్తావో ఆ ప్రదేశాన్ని ఆయన నీకు చూయిస్తాడు ఆయన మాట నువ్వు వింటే. అండ్ హీ నోస్ యువర్ డెస్టినేషన్ వేర్ యూ హ్యావ్ టు బి బ్లెస్డ్. నువ్వెక్కడ ఆశీర్వదించబడాలో, ఎక్కడ స్వస్థపరచబడాలో ఆయన మాట వింటే ఆ ఏరియాని నీకు చూపిస్తాడు. ఆ ఏరియాలో నీకు సమృద్ధినిస్తాడు. ఆ ఏరియాలో నిన్ను బాగు చేస్తాడు. ఆ ప్రదేశంలో ఒక అద్భుతం చేస్తాడు నీకోసం దేవుడు. అవునా? ఎలా పడ్డాయి అంట? విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వలలు పిగిలిపోతూ ఉండగా వేరే దోణిల్లో ఉన్నవాళ్ళు సహాయానికి వచ్చి ఆ వలలు లాగారంట. ఒడ్డుకు లాగితే పేతురు తన జీవితంలో చూడని విస్తారమైన గొప్ప గొప్ప చేపలు పడ్డాయంట. తను ఒక ఫిషర్మ్యాన్గా, ఒక చేపలు పట్టే జాలరిగా ఉండి అటువంటి చేపలు ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు పట్టలేదంట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఆయన మాట చొప్పున నువ్వు చేసావా, నీ జీవితంలో చూడని అద్భుతాన్ని చూస్తావు. నీ జీవితంలో చూడనటువంటి బ్రేక్ త్రూని చూస్తావు. అవునా? అది ఎంత అద్భుతం అంటే జీవితంలో నువ్వు చూడనటువంటి గొప్ప వింత నువ్వు చూస్తావు అన్నమాట. వినాలి. అందుకన్నాడు చెవులు గలవాడు వినుగాక అని అన్నాడు. సో నీకు చెవులుంటే ఈరోజు ఆయన మాట విను. నీ చెవుల్లో ఆయన మాట నాటబడనివ్వు. ఆయన మాట రింగ్ అవుతూ ఉండాలి నీ చెవుల్లో. అప్పుడు ఆయన మాటకు లోబడి నువ్వు ఏది చేస్తే దానికి నీకు ప్రతిఫలం వస్తుంది. అది నిన్ను ఫలింప చేస్తుంది. నిన్ను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మార్చేస్తుంది. కృపగల దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. విత్తు అనే ఉపమానంలో ఆయన విత్తుచూ ఉన్నాడంట. ఏం విత్తుచూ ఉన్నాడు? ఆయన మాటలు విత్తుచూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని విత్తుచూ ఉన్నాడు. సమస్య ఏంటి? ఆ విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయంట. ఆయన గుడిలోనే పడ్డాయి, కానీ విన్నటువంటి వాని హృదయంలో అతను వాటిని పట్టించుకోలేదంట. చాలామంది వింటారు కానీ పట్టించుకోరు. చాలామంది చర్చికి వస్తారు, సంఘానికి వస్తారు, వింటారు కానీ వాటిని పట్టించుకోరు. కానీ పేతురులాగా నువ్వు వాటిని పట్టించుకోగలిగితే ఒక జీవితంలో చూడని ఒక అద్భుతం నీ జీవితంలో చూస్తావు. అవునా? వాటిని పట్టించుకోవాలి. ఆ మాట యొక్క సీరియస్నెస్, ఆ తీవ్రత నీ జీవితంలో గొప్ప మేలు చేస్తుంది. ఆయన చెప్పాడు అని అంటే అది జరిగి తీరుతుంది. భూమి ఆకాశములు గతించిపోయినా గతించిపోవచ్చును, కానీ ఆయన చెప్పిన మాట నెరవేరి తీరుతుంది. కాబట్టి నెరవేరే మాటలు వినడానికి నీకెందుకు కష్టం? నెరవేరే మాట విని దాన్ని నెరవేర్చుకుని అద్భుతంగా బ్రతకొచ్చు కదా. ఎందుకు ఈ బాధ? చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. వై? ఎందుకు ఇలా చేస్తున్నారు? సాతానుడు ఆ మాట నువ్వు అర్థం చేసుకునే లోపే వాడు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. అవునా? ఆ వాక్యంలో ఉన్న మాటని, ఆయన నోట నుంచి వచ్చిన మాటని నువ్వు గ్రహించటం లేదు. గ్రహించి దాని ప్రకారం చేస్తే నువ్వు ఒక అద్భుతం చూస్తావు. నీ జీవితంలో ఎన్నడూ జరగకూడదు జరుగుతుంది. ఒకవేళ ఎయిడ్స్ ఉంటే ఈ క్షణమే ఎయిడ్స్ నుంచి బయటపడతావు. ఒకవేళ పక్షవాతం ఉంటే పక్షవాతం నుంచి లేచి నడుస్తావు. ఒకవేళ కిడ్నీలు ఫెయిల్ అయిపోతే అవి బాగయ్యి డయాలసిస్ మానేస్తావు. ఒకవేళ గుండె జబ్బుతో ఉండి రేపు ఆపరేషన్ అంటే ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయి గుండె బాగైపోతుంది. నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది ఆయన మాట వింటే. ఎందుకు తెలుసా? ఆయన మాట జరగడానికి నిర్ణయించబడింది కనుక
దాన్ని నువ్వు వినటం, దాని ప్రకారం చేయడం నీకు ఆశీర్వాదకరం, నీకు ఆరోగ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి అని అంటే ఆయన మాట విని, ఆ మాట ఎందుకు చెప్పబడింది, ఎవరి కొరకు చెప్పబడింది, ఆ మాట ప్రకారం నేను చేస్తే నాకు ఏం జరుగుతుంది. అవును, ఆ మాట ప్రకారం చేసినటువంటి పేతురు తనెప్పుడు చూడని చేపలను పట్టాడు. ఆయన మాట చెప్పినప్పుడు నిజానికి అక్కడ ఆ ఏరియాలో ఎక్కడా చేపలు లేవు. కానీ ఆయన మాట వినినందుకు దేవుడు ఆయన వలలోకి చేపలకు ఆజ్ఞాపించుంటాడు. పెద్ద పెద్ద చేపలన్నీ వచ్చి వలలో దూరేసినాయి. అవునా? ఆయన మాట వింటే అద్భుతం నీ సొంతం, ఆశీర్వాదం నీ సొంతం. ఈ విధమైనటువంటి జీవితం జీవించడానికి నువ్వు ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే కానా అనే ఊర్లో జరిగిన పెండ్లి విందులో జరిగిన అద్భుతం నీరు ద్రాక్షారసంగా మారిపోవడం, అది జబ్బు లేని ద్రాక్షారసంగా ఉండడం, అది తాగిన వాళ్ళకి జబ్బు రాకుండా ఆరోగ్యకరంగా ఉండడం, అది రుచికరంగా ఉండడం, నీ జీవితమే అద్భుతంగా మారిపోద్ది ఆయన మాట వింటే. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి మాట చొప్పున, నా తండ్రి చిత్తానుసారంగా చేసిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. ఊరికే చర్చికి వచ్చి ప్రార్థనలు చేయించుకొని వాక్యం విని వెళ్ళిపోయి ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తే కాదు. ఆయన మాట ప్రకారం నువ్వు జీవించి ఆయన చెప్పింది చెప్పినట్లు చేసి అప్పుడు ప్రభువా అని పిలిస్తే ఇదిగో నేనున్నా అని అంటాడు. అవునా? నేనున్నా అని నీకు అభయాన్ని ఇస్తాడు. నీ జీవితంలో మేలు కావాలా? ఆయన మాట విను. నీ జీవితంలో ఒక అద్భుతం జరగాల? ఆయన మాట విను. నీ జీవితం భయంకరంగా ఆశీర్వదించబడాలా? ఆయన మాట విని దాన్ని జరిగించు. ఆ రీతిగా నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను బహుగా ఫలింపచేసి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆయన మాట విందాం, మన జీవితంలో ఒక అద్భుతాన్ని పొందుకుందాం. మన జీవితంలో ఎన్నడూ జరగని ఒక అద్భుతాన్ని మన కళ్ళ ముందు చూద్దాం. దేవుడు ఈ లేఖన భాగాలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన. జీవముగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం నాయనా. నీ మాట వింటే ఆశీర్వాదం, నీ మాటలో ఆరోగ్యం, సర్వ శరీరానికి ఆరోగ్యం. నీ మాట వింటే నా నాయన ఎటువంటి అద్భుతమైన జరుగుతుంది. అట్టి కృపలోకి నా ప్రభువా, మీ వాక్యం విన్నటువంటి బిడ్డలు మీ మాట విని లోబడి ఆ రీతిగా జీవించి బుద్ధిమంతునిలాగా తనకు కలిగిన ఆస్తుల్ని నా నాయన మరి నష్టపోకుండా, తనకు కలిగిన ఆరోగ్యాన్ని నష్టపోకుండా, తనకు కలిగిన డబ్బుని నష్టపోకుండా నా నాయన దరిద్రంలో ఉన్నవారు సమృద్ధిలోనికి, అనారోగ్యంలో ఉన్నవారు ఆరోగ్యంలోనికి వస్తారని మీ మాటలు చెప్పినాయి. అట్టి కృప విన్నటువంటి మీ బిడ్డలకు దయచేయమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.